ఈ స్టోరీ డైరెక్ట్గా స్టార్ట్ చేస్తా. నా పేరు ప్రణయ్, నేమ్ చేంజ్డ్. మా చెల్లి పేరు స్వీటీ, నేమ్ చేంజ్డ్. తన యాక్చువల్లీ మా పెద్ద పిన్ని కూతురు. సమ్మర్ హాలిడేస్కి అందరం అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం. నేను 20, తన 18. అప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నార్మల్గా ఆడుకుంటూ PS3 ప్లే చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు తను వచ్చి సడన్గా అడిగింది, అనయ్య, నీకు లవరుందా? హా ఉంది. ఎవరు? పేరేంటి? పిక్కుందా? నేను డైరెక్ట్గా చెప్పలే. నిన్ను తీసుకెళ్లి పరిచయం సిలిస్తా అని అన్నాను. ఒకరోజు తీసుకెళ్లా. వాళ్ళు మాట్లాడుకున్నారు, నాకు తెలీదు. తర్వాత డేస్ పాస్ అయ్యాయి. నేను బీటెక్ జాయిన్ అవ్వడానికి వేరే స్టేట్కి వెళ్ళాలి. మా చెల్లి 20th బర్త్డేకి ఇన్వైట్ చేసింది. నేను వెళ్ళా. ఆ రోజు తన హాఫ్ శారీలో చాలా సెక్సీగా కనిపించింది. నెక్స్ట్ డే నా ట్రైన్ ఉంది, కానీ జాయిన్ అవ్వడానికి ఇంకా 1 month టైం ఉంది. సో నెక్స్ట్ డే తన దగ్గరికి వెళ్ళి, హ్యాపీ బర్త్డే స్వీటీ, చాలా అందంగా ఉన్నావురా టుడే. థ్యాంక్స్ అన్నయ్య. వెళ్తున్నావా అమ్మమ్మ ఇంటికి? లేదు. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నేను వెళ్ళేం చేస్తా? మిగతా వాళ్ళున్నారు కదా, 6 members. నాట్ ఇంట్రెస్టెడ్. సరే, నేనొస్తే వస్తావా? ఎస్. రేపు వెళ్దాంలే. నేను బ్యాగ్ సదురుకుంటామలా. షార్ట్స్ ఎక్కువ పెట్టుకోరా. హా, అదేంటి కొత్తగా? ఏం పెట్టుకోవాలో చెప్తున్నావు? సమ్మర్ కదా, క్యాజువల్గా ఉండాలి అని. హా, అది కూడా కరెక్టేలే. నెక్స్ట్ డే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం. రాత్రి అందరం హాల్లో పడుకున్నాం. 1 వరకు ముచ్చట్లు పెట్టి అందరూ డీప్ స్లీప్లో వెళ్లారు. స్వీటీ పక్కన తన తమ్ముడు 8 years, తన పక్కన నేను. ఒక 30 minutes అయ్యాక తన తమ్ముడు సైడ్కి జరిగి స్వీటీ పక్కకు పడుకున్నాను. మెల్లిగా చేయి వేశాను. రెస్పాన్స్ లేదు. ఇంకా దగ్గరికి జరిగి నా సుల్లిదాని గుద్దట టచ్చేయింది. ఆ ఫీల్ మస్తుందిరా. కొంచెంసేపు అలా రుద్దుతూ డ్రెస్ పైన నుండే బూబ్స్ని టచ్ చేశాను. నా సుల్లి ఘోరంగా లేసింది. ఫుల్ మూడ్, కానీ భయం కూడా పెరిగింది, సడన్గా లేస్తదేమో అని. నెక్స్ట్ డే కూడా సేమ్ ప్లాన్, కానీ తన మమ్మీ వచ్చింది. ప్లాన్ క్యాన్సిల్. కానీ నా లక్ నెక్స్ట్ లెవెల్. స్వీటీ వచ్చడిగింది, అన్నయ్య, టెర్రస్ మీద పడుకుందాం? పిన్ని, మీరు వెళ్ళండి, నేను రాను అంటే సరే అని వెళ్లారు. నేను, మా చెల్లె తమ్ముడు, ఇంకో 2 చెల్లెళ్ళు, టోటల్ 5. ఆ రోజు కావాలని బాక్సర్ వేసుకున్నాను. స్వీటీ పక్కన పడుకున్నాను. ముందే చెప్పాను, నాకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ వేసే అలవాటుంది అని. హా, సరే, లైట్ రా. హ్యాండ్ వేశాను. తను సిగ్గుపడకుండా తీసుకుంది. కాసేపయ్యాక, ఏదిరా, ఎలా వేసినావు? హ్యాండ్ని తన స్టమక్ మీద వేశాను. అది కూడా లైట్ తీసుకుంది. తర్వాత టెర్రస్ డోర్ లాక్ చేసి, పక్క బిల్డింగ్స్ లేవు, ఫుల్ ప్రైవసీ. భయపడకుండా తన వెనకాల పడుకుని దగ్గరగా లాగ్గా. రెస్పాన్స్ లేదు. నా సుల్లి బయటికి తీసి తన చెయ్యి నా సుల్లి మీద పెట్టాను. బూబ్స్ నొక్కుతూ నెక్ మీద కిస్ చేశాను. సడన్గా కదిలింది. నేను పడుకున్నట్టు యాక్ట్ చేశాను. కాసేపయ్యాక మళ్ళా తిరిగి చూస్తే తను లేసి నన్నే చూస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? పడుకుంటున్నే. కథలు పడుతున్నావా? అసలేం చేస్తున్నావు? ఇంట్లో చెప్తా ఆగు. సారీ, నిన్ను చూసేసరికి ఆగలేకపోయినాలా. ఆ పిచ్చా, నేను నీకు చెల్లెనయ్యా, ఎలా ఆలోచిస్తావు? ఏం చేయమంటావు? ఇంత సెక్సీగా ఉంటే కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. నిన్నలా చూసేసరికి కంట్రోల్ కాలే. సారీ, ఇంక చెయ్యను. ఛీ, నాతో మాట్లాడకు. తను వెళ్ళిపోతుంది. నేను హ్యాండ్ పట్టుకుని, సారీరా, ఎవ్వరికీ చెప్పకు ప్లీజ్. ఫిక్స్ అయిపోయింది, నేను చెప్తా. నేను చాలా ట్రై చేశాను, కానీ వినలేదు. ఇలా కాదు అని తను పట్టుకుని సడన్గా లిప్లాక్ ఇచ్చాను. అది షాక్లో ఉంది. ఏం చేస్తున్నావురా? నీకేమైంది? నాకు BF ఉన్నాడు, నువ్వు నా అన్నయ్యవి. తప్పురా. నాకెవ్వరూ తెలీదు, నువ్వంటే నాకిష్టం. బ్యాక్ నుండి హక్ చేసుకుని చెప్పాను. తను రెసిస్ట్ చేస్తుంది. ఒక 2 weeks బర్తిమాలిన తర్వాత, సరే, బట్ ఓన్లీ రొమాన్స్. ఇంక ఇదంతా మర్చిపోవాలి. ఇంక నిన్ను కలవను, మాట్లాడ్ను కూడా. కండిషన్ ఇది. లైక్ తీసుకుని సరే అన్నా. 2 days తర్వాత మా ఇంట్లో అందరూ వెళ్లారు. నేను తనకు చెప్పాను, ఆ రోజు చేద్దామని. కాని బ్యాడ్ లక్, తాత అండ్ అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. తను, అలా ఉంటే ఏం చెయ్యాలి? నువ్వేమైనా చేసుకో. ఈ రోజు పోతే మళ్ళా కలవను. నువ్వెవరో నాకు తెలీదు. మెడికల్ షాప్ వెళ్ళి లో డోస్ స్లీపింగ్ పిల్స్ తీసుకుని తాతమ్మ జ్యూస్లో కల్పించాను. రాత్రి అందరం పైనెక్కి పడుకున్నాం. మా మధ్యలో తాతమ్మ. కొంచెంసేపు ముచ్చట చెప్పి నిద్రలో వెళ్ళింది. కన్ఫామ్ కోసం గట్టిగా గిల్లాను. నో రెస్పాన్స్. నేను లేసి స్వీటీ పక్కకి వెళ్ళి మీద పడుకుని కిస్ చేస్తుంటే, ఏం చేస్తున్నావు? గ్రానీ చూస్తే ఇద్దరికీ పని అంతే. అవునా? సరే ఆగు. గ్రానీని మా సైడ్కి తెప్పాను. ఇప్పుడు క్లియర్. స్టార్ట్ చేశాను. షర్ట్ బటన్స్ విప్పాను. లోపల బ్రా వేసుకోలేదు. బూబ్స్ పెద్దగా టైట్గా, నిపిల్స్ బయటికి వచ్చాయి. ప్రెస్ చేస్తూ నా సుల్లిని పూకు మీద రుద్దుతున్నా. డ్రెస్ ఫుల్ రిమూవ్ చేశాను. నేను లెగ్స్ స్ప్రెడ్ చేసి పూకు ఓపెన్ చేసి నాకుతున్నా. ఫేస్ కవర్ చేసుకుంది. 10 minutes నాకుతుంటే ఫుల్లుగా కార్చేసింది నా ఫేస్ మీద. తర్వాత మూడ్లో ఉంది. అడిగా, ఫక్ చేయాలా లేదా ఓన్లీ రొమాన్స్?
సైలెంట్. నా సుల్లి బయటికి తీసి చూడగానే ఫేస్ కవర్ చేసుకుంది. ఏసీ హై చేసి చలి పెంచా. కిస్సెస్ స్టార్ట్ చేశాను. నెక్, బూబ్స్, నిపిల్స్, పూకు మీద సుల్లి రబ్ చేస్తూ ఉన్నా. ఫస్ట్ టైం కదా, లీక్ పోయింది. 15 మినిట్స్లో నా చెల్లి పూకు మీద కార్చేసింది. ఛీ, ఏం చేస్తున్నావు? సారీ, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ సేమ్ చేసుంటే తన మూడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి పెరిగి, అరే అన్నయ్య, గా లోపల పెట్టురా ప్లీజ్, ఇలా టీజ్ ఎందుకు చేస్తున్నావు, కష్టంరా. నా ఫ్యూజ్ అవుట్. తను లెగ్స్తో నన్ను లాక్ చేసి దగ్గరగా లాగేసింది. నా సుల్లి దానికి లోపల వెళ్ళింది. ఆ ఫీల్, ఫస్ట్ టైం, పిచ్చ భయం. స్వీటీ, నాకు ఫస్ట్ టైం భయంగా ఉంది. నన్ను అడిగినప్పుడు అలా చూసినప్పుడు లేదు, ఇప్పుడెందుకు? లిప్ లాక్ పెట్టింది. నేను ఫుల్ స్పీడ్ దెంగుతుంటే తన బూబ్స్ ఉగుతున్నాయి. స్లోగారా, నొప్పిలేస్తుంది. అబ్బా అన్నయ్య, కొంచెం స్పీడ్గా. కాసేపటికి జీ స్పాట్ టచ్ అయింది. తను మెల్లికలు తిరుగుతూ నేను తన మీద కూర్చోబెట్టుకుని దెంగుతుంటే లౌడ్గా మోన్ చేస్తుంది. అన్నయ్య, ఫస్ట్ టైంలోనే ఇలా ఆడిస్తున్నావురా. అంతగా నచ్చిందా నీకు? పూకు రసాలు బయటకు వెళుతున్నాయిరా, నాకు కారిపోయేలా ఉంది. నా పూకు నాకవా ప్లీజ్? లేదు, ఈ ఛాన్స్ పోతే నువ్వు నాతో మాట్లాడవు, కలవు. సో ఇలాగే దెంగుతూ అనుభవిస్తా. ఇంకా స్పీడ్ పెంచా. అరే అన్నయ్య, ప్లీజ్ రా, నువ్వైతే నా పూకు నోట్లో పెట్టుకుని చెక్కురా. తర్వాత చూద్దాం, ఇంకో రౌండ్ వేసుకుందాం. నీ మొడ్డ నా నోట్లో పెట్టుకుంటా, నువ్వు చెక్కురా ప్లీజ్. వచ్చేస్తుందిరా, ఇంకా స్పీడ్గా చెయ్యి. 6th 9 పొజిషన్లో వెళ్ళి పూకు నాకుతూ హ్యాండ్తో రబ్ చేస్తున్నా. తను నా సుల్లి నోట్లో పెట్టుకుని హార్డ్గా సక్ చేస్తుంది, వాక్యూమ్ పైప్లాగా. ఒకసారి దాని పూకు ఫుల్గా కారిపోయింది. ఆపకుండా ఇంకా ఫాస్ట్గా చీకాను, పోస్ట్ ఆర్గాజం వరకు. తర్వాత అది నన్ను ఎడ్జింగ్ చేస్తుంది. చాలా కష్టం. కాసేపటికి నా సుల్లి నోట్లో ఫుల్లుగా లీక్ చేశాను. అది మింగి పక్కకు పడిపోయింది. అన్నా, సిగ్గురేదారా నీకు? చెల్లితో ఇలా చేస్తావసలు? నా సుల్లి పెట్టుకుని ఇంకా కొడుతుంది. స్వీటీ, ఇంకొకసారి చేద్దామా? ఎందుకు చేయవు? చేస్తావు. నువ్వు ఎడ్జింగ్ చేస్తుంటే నాకు అర్థమైంది మళ్ళీ అడుగుతావని. ఒక 15 మినిట్స్ ఆగు. తన లెగ్ నా మీద వేసి సుల్లి పూకుకి తగిలేలా పడుకుంది, నా ఫేస్ చూస్తూ. ఎందుకు దెంగాలనిపించిందన్నయ్య? నీ పెరలు చూసి టెంప్ట్ అయ్యా. నీ దాంట్లో నా సుల్లి పెట్టుకోవాలా? రేపు చేసుకుందాం. ఇంత సుఖమిచ్చే అన్నయ్య ఉంటే ఇంక బిఎఫ్ ఎందుకురా నాకు? నువ్వు సుల్లి బెయిలీ చీకుతా. 3 మంత్స్ మంచిగా నా బాడీని నలిపి. అబ్బో, అంత నచ్చిందా నా దెంగుడు? ముందు చూడను పికను అన్నావు. ఇలా దెంగుతావంటే నేనేంటి, మా అమ్మ కూడా కావాలంటది. మీ అవ్వొద్దు, కాని మనం ఈ 3 మంత్స్ డైలీ వేసుకుందామా? నీదేరా అన్నయ్యా, ఇది నీకిచ్చేసా. నువ్వు వెళ్లేసరికి నా సైజులు పెరిగిపోవాలి. నువ్వు నా పూకు నాకితే నేను నీ లంజ్ అయిపోయా అన్నయ్య. అయితే స్టార్ట్ చేద్దామా నా లంజ్ చెల్లే? నీదేరా అన్నయ్యా, లేట్ ఈసారి పూకులోనే కార్చావు ప్లీజ్. ఒకేసారి కార్చుకుందాం. నెక్స్ట్ పార్ట్లో చిన్న చెల్లెని ఎలా లైన్లో పెట్టానో, దాని పూకి ఎలా దెంగానో, ఎలా 3 మంత్స్ ఎంజాయ్ చేశానో విత్ మోర్ స్పైసీ అండ్ ఎంగేజింగ్ డైలాగ్స్ చెప్తా. ఈ వర్షన్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే చెప్పు, మళ్ళీ ఫైన్ ట్యూన్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ సీక్వెల్.